హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు? ఈవినింగ్ టైంలో మనం అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరను చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా ముక్కల్ని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయను 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో మిక్చర్ని తీసుకోవాలి. ఉప్పు, కారము, ఆయిల్ తీసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులో మురుమురాలని వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకోవాలి. మిక్చర్ని వేసేసుకోవాలి. కారాన్ని వేసేసుకోవాలి. హాఫ్ స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు నూనెని వేసేసుకోవాలి. ఒక ముక్క నిమ్మకాయ ముక్కని పిండుకోవాలి. నిమ్మరసాన్ని అంతా పిండేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇంకా కావాలనుకుంటే మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు, చాట్ మసాలాని యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇవే మురుమురాలది మేము చిన్నగా ఉన్నప్పుడు కొనుక్కొని తినేవాళ్ళము ట్యాంక్ బండ్ పైన. అప్పుడప్పుడు ట్యాంక్ బండ్కి వెళ్ళే వాళ్ళము. వెళ్ళినప్పుడు పేపర్లో చుట్టిచ్చేవాళ్ళు. చాలా టేస్ట్గా ఉండేది. కానీ మాకు అప్పుడు తెలియదు. వాళ్ళ చేతులకి డస్ట్ ఉంటుంది, వాళ్ళ చేతులు కడగరు, బయట అంతా తిరుగుతూ ఉంటారు, అంత డస్ట్ ఉంటుందని ఇప్పుడు అర్థమవుతుంటుంది ఎలా తిన్నాము వాటిని అని. కానీ అలా కొనుక్కొని తినేదానికంటే ఇంట్లో ఇలా పిల్లలకు చేసి పెట్టండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బయట తినే అవసరం ఉండదు. వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. నేను చేసిన మురుమురాల వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.